స్టార్ మహేష్ బాబు లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ గా ఇదే సమయానికి సరిలేరు నీకెవరంటూ థియేటర్స్ లో దుమ్ము దులిపాడు. అలా 200 కోట్ల పైనే వసూళ్లదొచ్చి ఏడాదవుతోంది. కట్ చేస్తే ఈ ఏడాదంతా జీరో ఇయర్ గా మిగిలింది. బన్నీది కూడా ఇంచుమించు సేమ్ సిచ్యువేషన్. 2020 జనవరి 11 కి సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సరిలేరు నీకెవరు రిలీజ్ అయింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 200 కోట్ల పైనే వసూళ్లు రాబట్టి ఏడాదవుతోంది. మహేష్ బాబు దూకుడు తర్వాత అంతకు మించిన తన కామెడీ టైమింగ్ తో మైండ్ బ్లాంక్ చేసి ఏడాదవుతోంది. వెటరన్ హీరోయిన్ విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి రావటం, కొండారెడ్డి బురుజు సెట్, ట్రైన్ లో కామెడీ ఎపిసోడ్, రమణ లోడెత్తాలిరా అంటూ ఇలా చిత్ర విచిత్రమైన సీన్స్ తో సరిలేరు నీకెవరు అనిపించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కట్ చేస్తే ఈ సంక్రాంతికి మహేష్ బాబు సందడి లేదు. సరిలేరు నీకెవరు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సర్కారు వారి పాట అంటూ పరశురామ్ మేకింగ్ లో సినిమాకు కమిట్ అయ్యాడు మహేష్. కరోనా బ్రేక్ పడకపోతే ఈ పొంగల్కి సర్కారు వారి పాటతో సందడి చేసేవాడన్నారు. కానీ సమ్మర్ కి కూడా ఆ ఛాన్స్ ఉండేలా లేదు. జనవరి 11 సరిలేరు నీకెవరంటూ బాక్సాఫీస్ మీద దాడి జరిగితే జనవరి 12 అంటే ఆ మరుసటి రోజే అలవైకుంఠపురంలో అంటూ స్టైలిష్ స్టార్ అటాక్ జరిగింది. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా బాక్సాఫీస్ లో దరువుకొచ్చిన నష్టం లేదంటారు. అలా లాస్ట్ ఇయర్ బన్నీ, మహేష్ బాబు సినిమాలు అదే విషయాన్ని ప్రూవ్ చేశాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ లో అల్లు అర్జున్, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ కలిసి నటించడం, సుశాంత్ స్పెషల్ రోల్ చేయటం ఇలా పండక్కి కనుల పండుగల కథ కదిలించింది. కితకితలు పెట్టింది. 200 కోట్ల పైనే వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ లో అలవైకుంఠపురంలో దుమ్ము దులిపి ఇప్పటికే ఏడాది కావస్తోంది. సరిలేరంటూ సూపర్ స్టార్ పోటీ ఇచ్చినా కానీ అంతటి కాంపిటీషన్ లో కోట్ల వేటలో డబుల్ సెంచరీ చేశాడు బన్నీ. అంతేకాదు తమన్ మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేయటంతో కరోనా బ్రేక్ టైంలో కూడా ఈ సినిమా పాటలే ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. 2020 సంక్రాంతికి 200 కోట్ల పైనే వసూళ్లు రాబట్టిన సినిమాలు రెండొచ్చాయి. అవి వచ్చి ఏడాది గడుస్తున్నా కొత్త సినిమాల సందడి లేదు. సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ మొదలై పూర్తవ్వాలంటే ఆ సినిమా సమ్మర్ కి రావటం కష్టమే. ఇక పుష్ప మూవీ పూర్తవ్వాలంటే ప్రజెంట్ ఇయర్ పాస్ అయిపోవాల్సిందే. మొత్తానికి పండగ రిపీట్ అయింది. కానీ ఇద్దరు హీరోలు మళ్లీ బాక్సాఫీస్ కి పండగ తీసుకొచ్చే ఫీట్ రిపీట్ కాకుండా పోయింది.